హైదరాబాద్లో అనేక రకాల ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి. దానిలో కొన్ని హైదరాబాద్ బేస్డ్ కాలేజెస్ ఉన్నాయి. ఉదాహరణకు నానో, నైన్, మాడ్యులస్, ఇగ్నైట్, డెల్టా, ప్రగతి ఇట్లాంటివి. మరికొన్ని కోటా నుంచి వచ్చినాయి. దానిలో అలెన్ తప్ప మిగతావన్నీ కూడా ఫ్రాంచైజెస్. పైగా అవన్నీ విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాయి. మిత్రులారా, ఒక విషయం ఆలోచించండి. మీరు ఒక 100 రూపాయలు ఫీ కడితే 20 రూపాయలు ఫ్రాంచైజ్ కింద ఆ కాలేజీ యొక్క అసలైన ఓనర్లకు ఇచ్చి, మిగతా 30 రూపాయలు మార్కెటింగ్కు, గూగుల్ యాడ్స్కు, పిఆర్ఓలకు, అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చి, మిగతా 50 రూపాయలతోటి వాళ్ళ కాలేజీ సంబంధించి అన్ని ఖర్చులను వెళ్ళదీయాలి. అప్పుడు మీ పిల్లలకు సరైన న్యాయం ఎలా జరుగుతుంది? కాబట్టి నా సిలెక్ట్ టీచర్స్ను తక్కువ శాలరీస్ ఇచ్చి తీసుకుంటారు. అందుకే ఈ కోటా, ఢిల్లీ కాలేజీలకు చాలా వాటికి సరైన రిజల్ట్స్ రావడం లేదు. దానికంటే తక్కువ ప్రచారం చేసి ఫ్రాంచైజ్ లేకుండా సొంతగా ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి కాలేజెస్లు చేరినట్టయితే వాళ్ళు మ్యాక్సిమం డబ్బులను టీచర్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, హాస్టల్ మీద ఖర్చు పెడతారు. దానివల్ల మీకు ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, హైదరాబాద్ బేస్లో కాలేజీలో చేరడం చాలా చాలా బెటర్. కోటా కాలేజ్ చేసేటువంటి ప్రచార ఆర్భాటాన్ని, డిజిటల్ మార్కెటింగ్ నమ్మకండి. క్లాస్కు 40-50 మంది స్ట్రెంత్ మెయింటైన్ చేసి పర్ బ్రాంచ్కి కూడా ఒక 200-300 మందిని తీసుకునేటువంటి హైదరాబాద్ బేస్ కాలేజ్ చేయడం వల్ల మీకు మెరుగైన న్యాయం జరుగుతుంది. కాబట్టి సరైన విధంగా విశ్లేషించి సరైన ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవాల్సిన సూచన. ధన్యవాదాలు.